పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంలో గల కలెక్టర్ కార్యాలయంలో ఘనంగా వాలంటీర్లకు వందనం కార్యక్రమం నిర్వహించారు. ఏపీ ఉప ముఖ్యమంత్రి, ఎమ్మెల్యేలు, జిల్లా అధికారుల చేతుల మీదుగా 19 మంది వాలంటీర్లకు సేవా వజ్ర పురస్కారాలు ప్రదానం చేశారు. రాష్ట్ర ప్రజలకు వాలంటీర్లు అందిస్తున్న సేవలకు గుర్తింపుగా వారికి వందనం చెబుతూ వరుసగా 3వ ఏడాది గ్రామ వార్డు సచివాలయాల పరిధిలోని సేవామిత్ర, సేవారత్న, సేవా వజ్ర అవార్డులను ఇచ్చే కార్యక్రమానికి సీఎం జగన్ విజయవాడలో శ్రీకారం చుట్టి లాంఛనంగా ప్రారంభించారు. అలానే పార్వతీపురం మన్యం జిల్లా స్థాయి కార్యక్రమం కలెక్టర్ కార్యాలయం సమావేశ మందిరంలో జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న ఉప ముఖ్యమంత్రికి పీడిక రాజన్న దొర, ఎమ్మెల్యేలు వి కళావతి, అలజంగి జోగారావు జిల్లా కలెక్టర్ సమక్షంలో ప్రారంభించి ఉత్తమ వాలంటీర్లకు సేవామిత్ర, సేవారత్న, సేవా వజ్ర పురస్కారాలు ప్రదానం చేసి సత్కరించారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం మాట్లాడుతూ వాలంటీర్లు మంచి సేవకులు, సైనికులని అన్నారు. పేదలకు సేవలు చేసేందుకు 2.66 లక్షల మంది సైన్యమే వాలంటీర్ వ్యవస్థ అని, దాదాపుగా 25 సంక్షేమ పథకాలకు లబ్ధిదారులను ఎంపిక చేస్తున్నారని డిప్యూటీ సీఎం ప్రశంసించారు. లేదా ఇంకో కార్యక్రమం ఉందా అని అడుగుతున్నారు. మీ వాలంటీర్లే మీ క్లస్టర్ పరిధిలో సూటిగా చెప్పండి. చంద్రబాబు నాయుడు పరిపాలన సాగిస్తున్న 2014-19 సర్వీసులో ఏదైనా అవినీతి లేకుండా పరిపాలన సాగించాలా లేదా ఒకసారి ఆలోచన చేసుకుని ప్రజలు చెప్పాల్సిన బాధ్యత వాలంటీర్లదే. అలాగే ఈరోజు మనం ఇస్తున్న 18,700 చేయూత కానీ, అమ్మఒడి కానీ, రైతు భరోసా కానీ, అలాగే ఆటో డ్రైవర్ వాహనమిత్ర కానీ, అలాగే ఏ పెన్షన్ కానీ, ఏ కార్యక్రమాన్ని మన దగ్గర లంచం ఉందా, పార్టీ ఉందా, దళారీ వ్యవస్థ ఉందా, జన్మభూమి కమిటీ దోపిడి ఉందా, ఇవి కనుగోలు చేయాల్సిన బాధ్యత ప్రతి వాలంటీర్లు. ఎందుకంటే రేపు రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు మిమ్మల్ని అందరినీ కూడా సెల్ఫ్ మౌల్టెడ్ వారియర్గా క్రియేట్ చేస్తున్నారు. మిమ్మల్ని మీరే తయారు చేసుకొని జగన్మోహన్ రెడ్డి గారి తరపున యుద్ధం చేయడానికి మిమ్మల్ని సిద్ధం చేస్తున్న సందర్భంగా మీరు ఈ రాష్ట్ర ప్రజానికానికి జవాబుదారంగా ఉండేటట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే 10 కాలాల పాటు ఆయన పరిపాలన సాగిస్తే పేదవాడు అర్థాకం లేకుండా ఉంటారనే విషయాన్ని మీరు గ్రహించాల్సిన బాధ్యత మీ పైన ఉంది. కాబట్టి వాలంటీర్లు అందరూ కూడా బాధ్యతగా ఉండి మధ్యవర్తి లేకుండా ఈరోజు సంక్షేమ కార్యక్రమాల్లో ప్రజల కష్టకాలంలో పాల్పంచుకున్నది వాలంటీర్ అనే నమ్మిన జగన్మోహన్ రెడ్డి గారికి మనందరం కూడా ధన్యవాదాలు తెలుసుకోవాల్సిన